మహి అయితే ఏ ఆడపిల్లల జోలికి వెళ్ళని మహి అయితే ఇంక మధుకు అలా జరిగిందని చెప్పని ఇంక తన దగ్గర ఫోన్ కూడా లేదని పద్దుకైతే ఫోన్ చేసిన తర్వాత పద్దుతో మాట్లాడి తర్వాత చిన్నీకైతే ఫోన్ ఇస్తుంది పద్దు. అప్పుడు ఇంకా ఫస్ట్ సారి ఇంకా హలో మ్యాడీ అని చెప్పని అనగానే చిన్నప్పుడు హలో మహి అని చెప్పని ఎలా చిన్ని పిలిచిందో అట్ట ఒక్క క్షణం తన మనసులో అయితే ఇంకా చిన్ని తట్టినట్టుగా తనకు అది అనిపిస్తుంది. అయినా నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది, మధుతో మాట్లాడుతున్నంతసేపు తనతోనే మాట్లాడాలని చెప్పని నాకు ఎందుకు ఇలా ఉంది అని చెప్పనంటే ఇంకిద్దరు మాట మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా నీకు చాలాసార్లు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నాను, పదే పదే నువ్వు నా క్లాస్మేట్వే కదా అని చెప్పంటే అయినా నువ్వు ఇట్లా ఈ టైప్ కాదు కదా, నువ్వు పైర్ బ్యాండ్ కదా అని చెప్పనంటే లేదు మ్యాడీ నేను ఇలా కాదు, నేను చాలా సాఫ్ట్, నేను 10th దాకా కూడా నేను చాలా సాఫ్ట్గా ఉన్నాను, తర్వాత నుంచే నేను ఇలా కొన్ని పరిస్థితుల వల్ల మారాల్సి వచ్చింది అంటే ఇంకా మహి అయితే ఏంటో ఆ పరిస్థితులు నాకు చెప్పకూడదా అంటే ఇంకా చిన్నప్పుడు నేను చాలా మంచిగా ఒకరి గురించి ఎంత సాఫ్టో అప్పటికి ఇప్పటికీ నువ్వే అసలు నిజంగా నా చిన్నప్పుడు గురించి కానీ తెలుసుకున్నావంటే అసలు నువ్వేనా అని చెప్పని నేను అంటావు అంటే తనైతే అడుగుతాడు ఏంటి అని చెప్పనని. కానీ ఇంకా వద్దులే మాడి నేను చెప్పాల్సినప్పుడు వచ్చినప్పుడు నేనే నీకే చెప్తానులే అని చెప్పానంటే సరే నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదులే అని చెప్పని నీతో ఎందుకో మధు ఇదివరకంటే గొడవ వేసుకుంటూ ఉండేదాన్ని, కానీ ఇప్పుడు నీతో మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. అయినా ఎవరు ఆ రౌడీలు అని చెప్పానంటే నాకు తెలియదు మ్యాడీ, నాకు ఎవరో తెలీదు, అంతకుముందే మా నాన్నకు కూడా యాక్సిడెంట్ అయింది ఆ కూరగాయల బండిలో అని చెప్పనని తను అయితే అంటుంది. అయినా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పనని ఒక పక్క రాహుల్ కూడా చెప్పుంటాడు ఇంకా పద్దు వాళ్ళతో, ఎందుకంటే మధు ప్రాణాలకి ఏదో ప్రమాదం ఉన్నట్టుంది, అందుకే ఆ రౌడీలు అంత ఖచ్చితంగా మధుని టార్గెట్ చేసి తల మీద కొట్టారని చెప్పని ఇంకా మా మ్యాడీ కూడా చెప్తాడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మధు అంటే అయ్యో మ్యాడీ నాకు నువ్వుండగా నాకెందుకు ఏం జరుగుతుందిలే అని చెప్పని అనగానే అదేంటి అలా మాట్లాడుతున్నావు అంటే అవును నువ్వు నా ఫ్రెండు కదా, నువ్వు ఉన్నప్పుడు నాకు ఇంకెవరు వచ్చి నన్ను ఏం చేయగలుగుతారంటే అన్ని టైంలో నేను ఉన్నాను కదా మధు అని చెప్పానంటే లేదు మ్యాడీ నువ్వు ఆ టయానికి అక్కడ ఉంటావని నా మనసు చెప్తుంది అంటే ఇంక మనసు అవన్నీ మాట్లాడేటప్పటికి ఇంక మాతే ఇంకా తనతో మాట్లాడినంతసేపు అయితే ఇంక చిన్నితో మాట్లాడినట్టుగానే మహి ఫీల్ అవుతాడు. సరే నాకు పడుకోవాలనిపిస్తుంది అని చెప్పనని ఇంకా ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు అలా ప్రేమగా మాట్లాడుకుంటాం అంత పద్దు అయితే ఇంకా చీర కొంగ అంతా ఎగరేసి ఏంటి మధు ఏదో తేడా కొడుతున్నట్టుంది, ఎప్పుడు మాట్లాడని మ్యాడీ అంత నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు, నువ్వు కూడా ఎప్పుడు చిరుబుర్లాడే మ్యాడీ విషయంలో నువ్వు కూడా అంటే లేదే తనని మేము చెడ్డవాడు అనుకున్నాను కానీ తను చాలా మంచోడు అని చెప్పనేటప్పటికీ ఏంటి సర్టిఫికేట్లు ఇస్తున్నావా అని చెప్పని పద్దు అడుగుతుంది. లేదు ఒక మనిషిని ఫస్ట్లో నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఇప్పుడు ఒక మనిషిని కాపాడాడు అని చెప్పానంటే దాంట్లో మంచి మనిషి ఉంటేనే కదా అని చెప్పని అంటుంది. ఇంకా అన్న తర్వాత ఇంకా పద్దు అయితే నువ్వు వెళ్ళి డిన్నర్ తినేసరా అంటే ఇంకా చిన్ని అయితే మాత్రం మళ్ళీ